అమ్మ సౌమ్య, సౌమ్య వద్దు, ఆగమ్మా. సౌమ్య ఆగు. ఆగండి మేడం. మేడం, నా కడుపులో బిడ్డకి తండ్రి దర్శన్ గారే. వాడు కాదు అని మీరు ఆయనతో పెళ్లి చేయకపోతే నేను తగలు పెట్టేసుకుంటాను. అమ్మా, సౌమ్య వద్దమ్మా. సౌమ్య నా మాట వినమ్మా. లేదండి, ఇప్పుడు ఆయన నాకు దక్కకపోతే నేను బ్రతకటమే వ్యర్థం. సౌమ్య వద్దమ్మా, నా మాట వినమ్మా. నేను చెప్పేది విను. సౌమ్య, సౌమ్య. అమ్మ సౌమ్య, మీరే చెప్పండి మేడం, నాకు న్యాయం చేస్తారా లేక కాల్చుకుని ఇక్కడే చచ్చిపోనా? చెప్పండి మేడం. సౌమ్య, ఓకే మేడం, మీరేం మాట్లాడడం లేదు కదా. నాకింకా న్యాయం జరగదని అర్థమైపోయింది. ఇంకా సమస్యకి నా చావే పరిష్కారం. అమ్మ సౌమ్య, సౌమ్య. ఆగమ్మా. అరే సౌమ్య ఆగు. దర్శన్,
ఏం చేస్తున్నావు? దర్శన్, ఏమండి ఏమండి ఏంటి శరణ్య, మీ ఆయన నా మెళ్ళలో తాళి కట్టేసినట్టు కలగన్నావా? త్వరలోనే నీ కల నిజమవుతుందిలే, ఏం టెన్షన్ పడకు. నాకొచ్చింది పీడకల సౌమ్య, అది ఎప్పటికీ జరిగేది కాదు. నువ్వు కంటున్న కళ నన్ను ఇలా ఉలిక్కి పడేలా చేయొచ్చు. అంత మాత్రం చేత దాన్ని నిజమయ్యే వరకు చేతులు కట్టుకొని చూస్తూ ఉంటాననుకుంటున్నావా? ఛా, నా కడుపు నాపుతావా? బిడ్డను చంపుతానని నన్ను భయపెడుతున్నావా? హ, అవసరమే ఉంది. ఆ పాపం నేనెందుకు చేస్తాను? మరేం చేస్తావు? ఆ బిడ్డకి తండ్రి నా భర్త కాదు అని నిరూపిస్తాను. నిజాన్ని అబద్ధం చేయడం నీ వల్ల కాదు. నేను అదే చెప్తున్నాను. అబద్ధాన్ని నిజం చేయటం ఎవరి వల్ల కాదు. ఆ నిజాన్ని నిరూపించడం కష్టం కూడా కాదు. కొంచెం సమయం పడుతుంది అంతే. 4 రోజులు టైం ఇంకా మిగిలే ఉంది కదా. ఈలోగా అసలు కథ ఏంటో తేల్చేస్తాను, చూస్తూ ఉండు. ఏంటిది? శరణ్యని నేను భయపెడతామనుకుంటే అదే నన్ను రివర్స్ భయపెట్టేస్తుంది. అంత కాన్ఫిడెన్స్ ఏంటి? నా ప్రెగ్నెన్సీకి కారణం దర్శన్ కాదు అని అర్థమైపోయిందా? నిరూపించేస్తుందా ఏంటి?